ఓం నారాయణ స్వామి, ఓం నారాయణ స్వామి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. ఈ అమ్మ అనుగ్రహం పడాలంటే ప్రతి ఒక్కరికి ఓం నారాయణ స్వామి 10 సార్లు అనాలి. తర్వాత ఓం శక్తి అంటూ ఉండాలి. అంటూ ఉంటే మీరు అనే మాట గట్టిగా పలకాలి. అంటే మాట బయటకు రావాలి. ఆ మాట బయటకు వచ్చినప్పుడు అమ్మకాడికి వస్తుంది. అమ్మకాడ వచ్చినప్పుడు మీకు ఆవిలోకి వస్తుంది. అప్పుడు అంటే మీకు ఆవిలోకి వస్తే అప్పుడు మీకు అనుగ్రహం ఉన్నట్టు. అంటే మీలో కూడా 10 శక్తులు ఉంటాయి. మీలో ఉండే శక్తులకి ఈ శక్తులకి కలెక్షన్ ఉంటుంది. అందువల్లే మీకు నిదర్శనం వస్తుంది. ఆ ఆవిలింపులు వచ్చినప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. మీరు ఎంతమంది వస్తారో అంతమందికి ఆవిలింపులు రావాలి తప్పనిసరిగా. అప్పుడు మాత్రం ఇంటర్వ్యూ తీసుకోవాలి. మీరు రాకుండానే వచ్చిందని మాత్రం అనుకోకండి. ఎందుకంటే తర్వాత మీరే బాధపడాల్సింది అప్పుడు. అబద్ధం అనేది చెప్పడం. అందువల్ల మీరు వచ్చినప్పుడు అమ్మగా ఇంటర్వ్యూ చేసుకోండి. అమ్మ ఏం చెప్తుందో, స్వామి ఏం చెప్పాడో మీరు ఇంటర్వ్యూ చేసుకొని తెలుసుకోండి. ఈ ప్రపంచానికి తెలియాలనే ఈ ఇంటర్వ్యూ కూడా. అంతేగాని మేము ఏదో డబ్బు కోసం, ఆస్తుల కోసం, పాస్తుల కోసం కాదు. ఇక్కడ ఏ ఆస్తులు, పాస్తులు, అమ్మ కనీసం దేవాలయ స్థలం కూడా లేదు. ఆస్తి లేదు, పాస్తులు లేదు, ఏమీ లేవు. అదంటే ఈ అమ్మ ప్రపంచానికి తెలియాలి. ఇది ఎంతో మంది కాపాడాలి. ఎన్నో చేస్తుంది. ఇక్కడ అమ్మ ఉంది, ఒకటి లేదండి. 10,40,000 శక్తిని స్థానంలో ఉండేది. ప్రతి ఒక్కరికి అనుగ్రహం పడుతుంది. ఎవరు భక్తితో ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి. అది మీరు తెలుసుకొని అనుగ్రహం పడినప్పుడు మీరు ఎంతమంది వస్తారో అందరికీ ఆవిలింపులు వచ్చినప్పుడు మాత్రమే ఇంటర్వ్యూ తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఇస్తాము. ఇది చూసుకొని మాత్రం రావాలి. ఇక్కడ అబద్ధం రాకుండా వచ్చిందన్నమాట అనుకోకండి. తప్పనిసరిగా వచ్చిందంటే మీరు మీరే బాధపడాల్సి వస్తుంది. ఓం నారాయణ స్వామి, ఓం నారాయణ స్వామి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. ఈ అమ్మ కాడ ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకోవాలంటే ఈ అమ్మ కాడ అమ్మ ఇచ్చినా బట్టే, స్వామి ఇచ్చినా బట్టే ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినా బట్టే. ఇక్కడ కాదంటే మీరు ఏం చేయాలి? అమ్మను కలుసుకోవాలి. ఓం నారాయణ బాబు స్వామిని 10 సార్లు అనాలి. 10 సార్లు ఓం నారాయణ బాబు స్వామి, ఓం నారాయణ 10 సార్లు అనాలి. తర్వాత ఓం శక్తి, ఓం శక్తి అనాలి. అంటూ ఉంటే అదే మాట గట్టిగా రావాలి. మాట బయటకు రావాలి. అప్పుడు అమ్మకారికి ఆ మాట వస్తుంది. అప్పుడు మీకు ఆవిలింపు వస్తుంది. 10 ఆవిలింపులు రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఒకవేళ మీరు 15 నిమిషాలు కాకపోతే ఆ విధంగా 10 రోజులు అంటూ ఉంటే ఏదో ఒకటి తప్పనిసరిగా వస్తుంది. అప్పుడు ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఏ టైంలో అనుకోండి, దాని టైం అనేది లేదు. ఏ టైంలో ప్రశాంతం కూర్చొని ఆ అమ్మని తలుచుకుంటే మీకు ఆవిలింపు వస్తుంది. అదే ప్రత్యేకమైన శక్తుల స్థానం ఇది. ఇది ప్రత్యేకమైన శక్తుల స్థానం. ఇది ఒక చెప్పేది కాదు, ఒక పుస్తకాల్లో ఉండేది కాదు. ఇది వాస్తవాల స్థానం. ఇది అంటే దేవుళ్ళు ఇచ్చిన స్థానం. ఇది ఒక శక్తి కాదు. 1,40,000 శక్తులు ఉండే స్థానం. ఇది పుస్తకాల్లో ఉండేది కాదు, ఒకటి చెప్పేది కాదు, ఒకటి చెప్పేది కాదు. ఇది మీరే తెలుసుకొని ఇంట్లో రండి. అయితే ఆవిలింపులు రావాలి తప్పనిసరిగా. చిన్న ఆవిలింపు ఇచ్చింది, చిన్నది ఆవిలింపు అంటే అనుగ్రహం అంటే చిన్నది. ఇంకా ఎన్నో ఉన్నాయి ఇక్కడ. సృష్టి రహస్యాలు ఉండే స్థానం ఇది. రకరకాలుగా ఉంటుంది. బ్రహ్మం కాదు. ఎందుకంటే ఈ టీవీ ఫోన్లు పెడుతున్నాము లేదు కాదు. ఈ ప్రపంచానికి తెలియాలనే కానీ ఇక్కడ పేరు కోసం కాదు, డబ్బుల కోసం కాదు, పలుకుల కోసం ఏది ఉండదు. డబ్బు వస్తుంది పోతుంది అని ఇక్కడ దిగి కాదండి. డబ్బు అనేది సంపాదించవచ్చు, సంపాదించకపోవచ్చు. డబ్బు వస్తే మాత్రం తీసుకుని పోతే ఏమీ లేదు, వచ్చినప్పుడు తెచ్చింది ఏమీ లేదు. ఇది ఈ ప్రపంచానికి కావాల్సిన తెలుసుకోవాల్సిన అమ్మ ఏముంది, ఎంతో మంది ఉందని అంటారు, లేదని అంటారు. రకరకాలుగా అయిపోయింది ప్రపంచం. ఈ ప్రపంచానికి తెలియాలి ఈ అమ్మ ఈ స్థానంలో ఉండారు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. మీరే తెలుసుకొని మీ ఇంట్లో ఇంటర్వ్యూ రాండి. మరి ఆవిలింపులు వస్తేనే ఎవరికైనా ఇంటర్వ్యూ ఇస్తాం. ఆ అనుగ్రహం పడితేనే రావాలి. రాకుండానే వచ్చింది మాకు అన్నమాట అనబాకండి. అది అనకూడదు. తర్వాత మీరే బాధపడుతున్నారు. ఇది మాత్రం చెప్పకూడదు. ఇస్తేనే ఇంటర్వ్యూ రాండి. ఎవరు వచ్చినా ఇస్తాం ఇంటర్వ్యూ. ప్రతి ఒక్కరికి వస్తుంది ఆవిలింపులు అనేది. అమ్మను తెచ్చుకుంటే ప్రతి సంఖ్యలో బిడ్డ కూడా వస్తుంది. అదే ఇక్కడ శక్తులు. ఈ అమ్మ అనుగ్రహం అనేది ప్రతి ఉంటుంది. ఈ సృష్టి రహస్యాలు ఉండే స్థానం ఇది. ఒకరు చెప్పేది కాదు. ఇది ప్రతి ఒక్కరికి అనుగ్రహం ఉంటుంది. ఎన్నో రహస్యాలు ఉండే స్థానం. పుస్తకాల్లో ఉండేది కాదు. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి.